స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను, నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను. నీ ప్రేమ తెలుసుకొని నిన్ను వెంబడించాను, నీ ప్రేమ గమనించి నిన్ను అనుసరించాను. ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను, ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను. జీవన కుసుమాలుని సన్నిధిని చేర్చాను, జీవన కుసుమాలుని సన్నిధిని చేర్చాను. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం. నేటి దివ్యబలి పూజలో ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ప్రార్థించుదము. కర్నూలు మేత్రాసనం తాడేపత్రి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిర నిధిదాతలు కీర్తిశేషులు దేవరకొండ రోజమ్మ 22వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపు నెరవేరాలని కృతజ్ఞతా పూజా బలిని వరప్రసాద్, రోహిత్, క్రేప్ ప్రకాష్ రెడ్డి, సిరల, జోస్పిన్, సిస్టర్ గిరిజాల, ఉమారాణి, పల్లవి, జయప్రకాష్ రెడ్డి, హిమాంషి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాము. పుట్టినరోజు జరుపుకుంటున్న సి జస్వితకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజా బలిని సమర్పిస్తున్నారు. బి కాంతమ్మ గారికి దేవుని దీవెనలు సంపూర్ణ స్వస్థత దయచేయమని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానము దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు పూజా బలిని సమర్పిస్తున్నారు. బీరాల జోసి, భార్య డెలీలా, కొడుకు పాల్, కుమార్తెలు జెసికా మరియు అబిగైలా, తండ్రి ప్రకాశం, తల్లి ఎలీషా, నానమ్మ దీవెనమ్మ వీరికి దీవెనలు ఆయురారోగ్యములు మరియు కీర్తిశేషులు చిన్నాబతిని ప్రశాంత్ గారికి ఆత్మకు నిత్య విశ్రాంతిని చేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాల కోసం కూడా ప్రత్యేకంగా పూజా బలిలో ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువే మన ఆశ్రయము, ప్రభువే మన బలము. సైతాను ప్రాపంచిక వ్యామోహాలచే మనమందరము బలహీనులుగా ఉంటున్నాము. ఈ బలహీనతలో మనందరికీ శక్తిని ఇచ్చేది దేవుడొక్కరు మాత్రమే. మన జీవితాలలో సంభవిస్తున్న కష్టాలు, వ్యాధులు, బాధలు, ఆందోళనలు మనల్ని చుట్టుముట్టి మనల్ని వేధిస్తూ ఉన్నాయి. ప్రభువుని ఈ సమయంలో మనతో ఉండమని ప్రత్యేకంగా ఆహ్వానించుకుందాము. మనలో ఉన్న ఆందోళనలు కానీ, భయాన్ని కానీ తీసివేసి ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటూ మన జీవితాన్ని ప్రభువునకు సమర్పిస్తే ప్రభు దానిని తన సేవలో ఉపయోగించుకొని మన ద్వారా తన మహిమను ప్రపంచానికి చాటి చెబుతారు. తపస్కాలంలో ప్రవేశించిన మనమందరము కూడా శుద్ధి చేసుకోవలసిన పవిత్రమైన సమయము. ఆ పవిత్రత అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. దానిని ఆహ్వానించి పాటించటానికి కావలసిన కృపను దయచేయమని వేడుకుందాము. భగవంతుని సన్నిధికి రావడానికి, ఆయన అడుగుజాడల్లో నడవటానికి చెడు వ్యసనాలు, పాపాలు ఎన్నో అడ్డంకులుగా ఉన్నాయి. వాటినన్నిటి కూడా తీసివేసి మనల్ని పవిత్రపరచమని వేడుకోవాలి. ప్రభువుని వెదకాలి. మన కన్నుసన్నలలో ప్రభు ఉండాలి. మనందరం కూడా ప్రభు సాన్నిధ్యంలో ఉంటే దీవెనలు హేరాళముగా వస్తాయి. అందుకే కీర్తన 24లో చదువుతాము, ప్రభు మంచివాడు, ధర్మవర్తనుడు. ఆయన పాపులకు తన త్రోవను తెలియచేయును, వినయవంతులకు ఆయన సన్మార్గమును నడిపించును, దీనాత్ములకు ఆయన తన త్రోవను బోధించును, మార్గమును బోధించును. అదేవిధంగా ప్రభు ఆజ్ఞలను పాటించు వారిని, ఆయన శాసనములను అనుసరించు వారిని ప్రభు నమ్మకముతోనూ ప్రేమతోనూ నడిపించును. ఈ యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మనకు ప్రసాదించి ఈ పూజా బలి ద్వారా ఏరాళమైన ఆశీస్సులను దయచేయమని వేడుకుంటూ ఇప్పుడు మన పాపాల కోసమై ప్రాయశ్చిత్తపడదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా క్రియలన్నీయు నీ ప్రేరణతో ప్రారంభమై నీ నిరంతర సహాయముతో నెరవేరునట్లు కృపను చూపుమని ప్రార్థించుచున్నాము. మా కార్యములన్నీయు నీ కృపా సహాయము ద్వారా పరిపూర్తి అగునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మేలును కీడును జీవమును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లనెను: జీవమును మేలును కీడును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలు పాటింతురేని, ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులై ఆయన శాసనములెల్లా నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు నేల మీద ప్రభువు మిమ్ము దీవించును. కాని మీరు ప్రభువును విడనాడి ఆయన మాట నిరాకరించి అన్య దైవములను పూజింతురేని తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కాణించుచున్నాను. మీరు యోర్దానుకు ఆవలి వైపున స్వాధీనము చేసుకొనబోవు నేల మీద కూడా ఎక్కువ కాలము జీవింపజాలరు. నేడు నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును మరణమును ఆశీస్సును శాపమును మీ ఎదుట నుంచితిని. కనుక జీవము నిన్నుకొనిన మీరు మీ సంతానము బ్రతికిపొండు. మీరు ప్రభువును ప్రేమింపుడు. ఆయన విధేయులకు కండు. ఆయనే మీకు జీవమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన నేల మీద మీరు చిరకాలము జీవింతురు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అవహానకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చును. ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిటినీ విజయమును బడయను. అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. కాని దుర్మార్గులిట్టి వారు కారు. వారు కళ్ళమున గాలికెరిగిపోయి పొట్టు వంటివారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును. దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభువును నమ్ము నరులు ధన్యులు. ప్రభువును నమ్ము నరులు ధన్యులు. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నీ కీర్తనలు పాడి పూజించనా, నీ ఆలయాన బస చేయనా. నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. నన్ను అనుసరించువాడు నా మాట ఆలించి పాటించును. నన్ను అనుసరించువాడు నా మాట ఆలించి
విడిచి పాటించును. తన సర్వం విడనాడి తన శిలువనెత్తుకొని వెంబడించమన్నాడు. నీ ప్రేమలోనే ఫలించనా, నీ సేవలోనే తరించనా, నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా, నిన్ను అనుసరించన నా యేసువా, నీ కొలువు చేయన నా దైవమా. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 9 వచనములు 22 నుంచి 25 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో, మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధానార్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానమగుట అగత్యమని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయివాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనము ఏమి? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునగాక. ఒక విచారణలో ఒక క్రైస్తవ భక్తురాలు ఉండేది. దేవుని ఎడల భయము, భక్తి, కానీ బీద కుటుంబానికి చెందినది. కష్టాలు, బాధలు అనేవి బాగానే అనుభవిస్తూ ఉంది. అయితే ఆమె ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన కలను కన్నది. డ్రీమ్ వచ్చింది ఆమెకు. దానిలో దేవుని దూత ఆమెను ఒక అందమైన పెద్ద దేవాలయం చెంతకు తీసుకెళ్ళి ఒక 3 ద్వారాలను చూయించింది. మొదటిది బంగారంతో చేయబడిన ద్వారము, రెండవది వెండిచే చేయబడిన ద్వారము, మూడవది కట్టెచే చేయబడి త్రుప్పిపట్టి ఉన్న ద్వారము. సందేశమిచ్చింది దేవదూత ఆమెకు, వీటిని చూడుము అని. బంగారము మనందరికీ తెలిసిన విధంగా మెరుస్తూ ఉంటుంది. అది ఆకర్షణీయంగా, అందంగా ఉంటుంది. అది ధనానికి, గౌరవానికి మరియు స్వేచ్ఛా జీవితానికి కూడా గుర్తు అని ఆమె దాన్ని చూడగానే గ్రహించింది. అదేవిధంగా ఆ వెండి తలుపు ద్వారము అది కొంచెం సామాన్యంగా అనిపించింది. కష్టపడి పనిచేస్తే ఇది సాధ్యమేనన్నట్టు అనిపించింది. తర్వాత వుడెన్ డోరు, తలుపు చెక్క కొంచెం కొంచెం తుప్పు పట్టింది. అది బాధలకు, కష్టాలకు చిహ్నమని ఆమె గ్రహించింది. ఆ దూత మరి ఒకసారి చెప్పింది, ఇప్పుడు నీ ముందు ఈ 3 ఉన్నాయి. నీ జీవితానికి ఉపయోగపడేది, సరిపడేది ఒక దానిని నీవు ఎంచుకో అని. అప్పుడు ఈ భక్తురాలు, వృద్ధురాలు మరి ఒకసారి ధ్యానించి వాటి వైపు చూచి దూత చెప్పింది, ఇంకా కొంచెం లోపటికి
తొంగి చూసి నిర్ణయం తీసుకో అని. తర్వాత ఆమె ఆ బంగారపు తలుపు లోనికి చూసింది. అప్పుడు ఆమెకు అవుపించింది, దాని లోపల గర్వము, అహంకారము, ఒంటరితనము, ద్వేషం లాంటివి అగుపించాయి. తర్వాత వెండి ద్వారంలో నుంచి చూస్తే ప్రశాంతత, కుటుంబ ప్రేమ, కష్టపడాలి అనేవి అవుపడ్డాయి. తర్వాత ఆ చెక్క తలుపు తుర్పు పట్టిపోయి ఉన్న దానిలోనికి చూస్తే దేవుని యొక్క సన్నిధికి రావటానికి దారి, నిత్య జీవం పొందటానికి అవకాశము, నిత్యం ప్రశాంతంగా ఉండే ఆ దైవ సన్నిధి ఆమెకు అగుపించింది. ఆమె వెనుకంజ వేయకుండా, డౌట్ లేకుండా ఆ దేవదూతతో, నాకు కావలసింది ఈ చెక్క తలుపు తుర్పు పట్టిన ద్వారము, నాకు ఆ బంగారు ద్వారం కానీ లేకపోతే వెండి ద్వారం కానీ అవసరం లేదు. అప్పుడు దూత చెప్పారు, ఎంతో మంది బంగారం కావాలని, వెండి కావాలని కోరుకుంటారు, నీవు మాత్రము చెక్క తుర్పు పట్టిపోయిన దానిని కోరుకున్నావు, నీ యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగితే ఆ భక్తురాలు చెప్పింది, ఈ బంగారము, ఈ వెండి ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించినవి, అవి శాశ్వతమైనవి కావు. కానీ ఈ తలుపు చెక్క తుర్పు పట్టినది, దాని లోపల తొంగి చూసినప్పుడు నాకు భగవంతుని సాన్నిధ్యము, భగవంతుని చెంతకు వెళ్ళే మార్గము, భగవంతునితో ఉండే నిత్యానందము, నిత్య జీవము, అదే కావాలి నాకు, ఇది కాదు అని దూత మెచ్చుకొని, దేవుడు నీకు దీనిని ప్రసాదించునుగాక అని సెలవిచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే ప్రశ్నను దేవుడు ఈనాడు మనందరికి కూడా వేయుచున్నారు. నీకు ఈ లోకం కావాలా, పరలోకం కావాలా అని చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు అంటున్నారు ఈనాటి సువిశేషంలో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. తన ప్రాణమును కాపాడుకొని చూసుకునేవాడు దానిని కోల్పోవును, తన ప్రాణమును ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. దీనిని మనందరికీ ఈనాడు మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. నీకు ఏది కావాలో కోరుకో అని. మొట్టమొదటిగా మనము ప్రభు యొక్క ఉదాహరణనే తీసుకుంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రతినిత్యము కూడా తండ్రి ఆజ్ఞానుసారము, తండ్రి చిత్తానుసారము ఆయన జీవించారు. అదేలాగున శ్రమలు, బాధలు, తిరస్కారము, హింసలు ఇవన్నీ కూడా అనుభవించి చివరికి సిలువను మోసి సిలువ పైన రక్తాన్ని చిందించి మరణించి ఈ యొక్క ప్రపంచానికి రక్షణను ప్రసాదించారు. ప్రభువే మన మార్గదర్శి. అందుకే ప్రభు నన్ను అనుసరించండి అని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. పరిసయ్యులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు మరి ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారా, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించారా అని మనం చూస్తే ఈనాడు వాళ్ళు ప్రభువుకు వ్యతిరేకంగా ఉంటూ వాళ్ళు ప్రభుని తిరస్కరిస్తూ వస్తూనే ఉన్నారు. మరి ప్రభువుని తిరస్కరిస్తూ వస్తూనే ఉంటే రక్షణ కార్యం ఆగిపోయిందా? ప్రభు చేపట్టిన పనులన్నీ ఆగిపోయాయా? లేదు. నష్టపోయింది ఎవరు? పరిసయ్యులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు. వారు ప్రభు చూపించిన సిలువ మార్గాన్ని వాళ్ళు నడవలేదు, ఆ సిలువను ఎత్తుకొని ఆయన వెంట పయనించలేదు. అందుకే వారు దేవుని యొక్క ఆశీస్సులను పొందలేకపోయారు. ఇంకొక ఉదాహరణ మనం తీసుకుంటే మత్తయి శుభవార్త 19:16 చదువుతుంటాము. ఒక ధనికుడు ప్రభు చెంతకు వచ్చి, నేను నిత్య జీవాన్ని పొందాలంటే ఏమి చేయాలి అని అడిగితే ప్రభు దైవాజ్ఞలన్నీ పాటించమన్నారు. ఆయన అంటాడు, నేను
చిన్నప్పటి నుంచి వీటిని పాటిస్తూనే ఉన్నాను అని సెలవిచ్చారు. మరి ఇంకా నాలో లోపం ఏమిటి అని అడిగితే ప్రభు సెలవిచ్చారు, నీవు వెళ్ళి నీకున్న ఆస్తినంతా అమ్మి బీదలకు దానం చేయి, పరలోకములో నీకు గొప్ప సంపద ఉంటుంది, వచ్చి నన్ను అనుసరించుము. మనకు తెలిసిన విధంగా ఆయన ధనవంతుడు కాబట్టి ఈ మాటలు ఆయనకు ఇంపుగా లేవు. ప్రభు అన్నారు, ఆ యువకుడు బాధతో వెళ్ళిపోయాడు. ఎందుకంటే ధనవంతుడు అంటే ఆయనకు కావలసింది ధనము, ఈ లోకము, దేవుడు కాదు, సిలువ కాదు, త్యాగం కాదు. అందుకే ప్రభు అన్నారు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటె సూది బెజ్యములో దూరిపోవుట సులభము అని సెలవిచ్చారు. ఆ యొక్క ధనికుడు, ఆ యొక్క యువకుడు ఈ ప్రపంచమే కావాలి కానీ అటు దేవుడు మరి తోటి సోదరులకు సహాయం చేస్తాము అనే మంచి ఆలోచన లేదు. అందుకే ఆయన నిత్య జీవాన్ని పొందలేకపోయాడు. తన సంపద మీదనే మొత్తము తన మనసును కేంద్రీకరించుకున్నాడు. కావున ఆయన దానిని పోగొట్టుకున్నారు. మరి మన పరిస్థితి ఎలా ఉంది అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం చెప్పిన ఉదాహరణలో ఆ యొక్క భక్తురాలు, ఆమె ముందు ఈ లోక సంపద ఉన్నా కూడా వాటిని కోరుకోలేదు. దేవుడు, దేవుని సన్నిధి, నిత్య జీవము. పరిసయ్యులు, ధనికుడు ఈ లోకాన్ని కోరుకున్నారు, దేవుణ్ణి కాదు, నిత్య జీవాన్ని కాదు. సో ఆత్మ పరిశీలన చేసుకొని మనము కూడా నిర్ణయించుకోవాలి మనకి ఏది కావాలేనో. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి, ఆయన దైవ పిలుపును పొంది ఆయన మఠవాస జీవితం జీవించాలని వారి తండ్రికి చెబితే ఆయన ఏం చేశారు, నాకు నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిగా లేదు, నేను అంగీకరించను అని దానిని తిరస్కరించారు. దానికి ఒప్పుకోలేదు. కానీ నేను దేవుని చింతనే ఉంటాను, క్రీస్తుని అనుసరిస్తాను, ఆ మఠవాస జీవితమే నాకు కావాలని అని తనకు వచ్చే ఆస్తినంతటిని కూడా ఆయన త్యాగం చేసి ఆ యొక్క క్రీస్తు ప్రభు అడుగుజాడల్లో నడిచాడు. అంటే ఈయన క్రీస్తు ప్రభు ప్రసాదించే సిలువను ఎత్తుకున్నాడు. సిలువ అంటే కష్టాలు, బాధలన్నిటితో కూడుకున్నది. అయినా నాకు కావలసింది ఇదే, ఎందుకంటే నిత్య జీవానికి నడిపించేది ఇదే అని సమస్తాన్ని, సర్వస్వాన్ని, ఆస్తిని, సకల సుఖాలన్నీ కూడా త్యాగం చేసి సిలువను ఎత్తుకొని క్రీస్తు అడుగుజాడల్లో నడిచారు. అదేవిధంగా ఫ్రాన్సిస్ జేవియరు, ఆయన మంచి ఉద్యోగం చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించి సంపదను కూడబెట్టుకోవాలని చదువుతూ ఉన్నప్పుడు ఆయనకు ఈనాడు మనం చదివిన వాక్యము ఇగ్నేషియస్ గారు తెలియజేశారు, మానవుడు ప్రపంచాన్నంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏం లాభము అని. కావున ఆయన కూడా తనను తాను త్యజించుకున్నాడు, సిలువను ఎత్తుకున్నాడు, క్రీస్తుని అనుసరించారు. అందుకే దేవుడు వీరిని అంత ప్రత్యేకంగా ఆశీర్వదించారు. అదే ఆశీర్వాదాలను మనకు కూడా ప్రసాదిస్తాను అని ప్రభు సెలవిస్తున్నారు. మరి మనం కూడా మన అనుదిన సిలువలను మోయాలి. సిలువ ఇది ముఖ్యంగా మన ఆలోచనలు, మన ప్రణాళికలు, మన ఇష్టాలు ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారం లేనప్పుడు, దేవుని చిత్తానికి లోబడి జీవించినప్పుడు ఈ నిర్ణయాలు కానీ, ఇష్టాలు కానీ ఇవన్నీ కూడా త్యాగం చేయాలి. వాటి కోసమై మరణించాలి, ప్రభులో జీవించాలి. ఈ యొక్క సిలువలు అనేవి ఒక్కసారి ఒక పూట కాదు. ప్రభు అంటున్నారు, ప్రతిరోజు మీరు వీటిని ఎత్తుకొని నన్ను అనుసరించాలి. అంటే ప్రభు ఆజ్ఞలు, ప్రభు చిత్తాన్ని మనము పాటించాలి. అప్పుడే మనకి ఆ దీవెనలు అనేవి లభిస్తూ ఉంటాయి. మరి మనకేమవుతుంది, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడే సుఖము, శాంతి, సంతోషము, ఆనందము అనేవి కావాలి. అందుకే
ఈ లోకములో ఇన్ని పాపకార్యాలు జరుగుతూ ఉన్నాయి. నీతిగా, భక్తిగా, విశ్వాసంగా జీవించేవారు చాలా తక్కువ. అలాంటి వారికి కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఇబ్బందులు కానీ వస్తూ ఉంటాయి. అయినా వాళ్ళు ఓర్పుతో, సహనముతో దేవునిపై ఆధారపడి జీవించి ముందుకు నడుస్తూ ఉంటారు. కానీ అన్యాయంగా, అక్రమంగా ఇలా చేసేవారందరూ సంతోషాన్ని అనుభవిస్తారు. అవి ప్రస్తుతం మాత్రమే ఉంటాయి, శాశ్వతం కాదు అని గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకే ప్రభు మరి ఒకసారి మనకు సెలవిస్తున్నారు, మిమ్మల్ని మీరు త్యజించుకొనండి. అంటే ఇలాంటి కోరికలన్నీ కూడా తీసివేసి ప్రభు చిత్తానుసారంగా జీవించాలి. మన హృదయాలలో, మన మనసులలో ఈ ప్రపంచంలో ఉన్న ఆకర్షణలు, పదవులు, అంతస్తులన్నీ కూడా తీసివేసి దేవుని చిత్తము, దేవుని ఆజ్ఞను పాటించిన వారే ధన్యులు. మన హృదయాలలో దేవుడు ఆసనం ఏర్పరచుకోవాలి. అది సింహాసనం అంటాం కదా. మన హృదయ సింహాసనం పైన దేవుడు తప్ప మరెవ్వరు కూడా ఉండకూడదు అని ఈ సిల్వర్ ఎత్తుకునే దానిలో భావము. చాలామంది కొన్నిసార్లు గునుగుతూ ఉంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు, దేవుడు నాకే ఎందుకు ఈ సిలువను, ఈ బాధను, ఈ వ్యాధిని, ఈ కష్టాన్ని, ఈ నష్టాన్ని ఇచ్చారు అని. వాళ్ళు గుర్తుంచుకోవాలి, సిలువ అనేది నీ ఒక్కరివే మోయడం లేదు. దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. నీ భారాన్ని ఆయన మోస్తున్నారు. కానీ మనం దాన్ని గ్రహించలేకపోతున్నాము. భక్తులు, విశ్వాసులు అది గ్రహిస్తారు. దేవుడు నా చింతన ఉన్నాడు, నా సిలువను మోస్తూ ఉన్నాడు, కాబట్టి నేను అధైర్యపడను. దేవుడిచ్చే ప్రతి కష్టము ద్వారా, నష్టము ద్వారా, వ్యాధి ద్వారా, బాధ ద్వారా నాకు దీవెనలు వస్తాయి. కానీ ఈ లోకంలో ఉన్న కష్టాలు కానీ, వేరే నష్టాలు కానీ రావు. ఈ దీవెనలు నన్ను పరలోకం చేరటానికి తయారు చేస్తున్నాయి. కావున నేను వీటిని అనుసరిస్తాను అని ప్రతి ఒక్కరు కూడా నిర్ణయించుకోవాలి. కావున అటు ఫ్రాన్సిస్ అసిసి గారు, ఫ్రాన్సిస్ జేవియరు, ఎంతోమంది పునీతులు వారందరూ కూడా సర్వస్వాన్ని త్యజించి క్రీస్తుని అనుసరించారు. మనము చదువుకుంటున్నట్లు మత్తయి శుభవార్త 7:13, అందరూ కూడా ఇరుకైన మార్గం ద్వారా ప్రవేశించాలి. ఈ లోకం ఎన్నో ఆకర్షణలు, ఎన్నో శోధనలను మన ముందు ఉంచుతుంది. కానీ ఇరుకైన మార్గమున ప్రవేశించాలి. ఎందుకంటే వెడల్పైన ద్వారము, సులువైన మార్గము ఎంతోమంది పయనిస్తూ ఉన్నారు. కానీ అది వినాశనానికి దారి తీస్తుంది. అందుకే చాలామంది ఆ యొక్క నిత్య జీవాన్ని పొందలేకపోతున్నారు అని ప్రభు అంటున్నారు. మరి ఇరుకైన ద్వారము, కష్టమైన మార్గము కొంతమంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు సిలువను మోయాలి, త్యాగం చేయాలి, ప్రభు అడుగుజాడల్లో ఉండాలి, ప్రభు చిత్తాన్ని, ప్రభు ఆజ్ఞలను పాటించాలి. వారు నిత్య జీవానికి వెళుతున్నారు. మనము ఎక్కడికి వెళ్ళాలి అనేది మన ముందు ప్రభు ఉంచిన ఈ యొక్క ఛాయిస్. కావున ప్రభు ఆజ్ఞలను, ప్రభు చిత్తానుసారం జీవించి ఇరుకైన మార్గమున ప్రవేశించి దేవుని చెంతకు నిత్యానందాన్ని, నిత్య జీవితాన్ని తీసుకొచ్చే ఆయన మార్గంలో ప్రయాణిస్తూ ఆయన చూపెట్టే సత్యాన్ని మనము మన అనుదిన జీవితంలో పాటించి ఆ ప్రభు చెంతకు వెళ్ళటానికి కృపను, దయను మనకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. నీరాజనం వందనం,
సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లా 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 లా. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వనికి అంగీకారం అన్నట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీ పవిత్ర పీఠంపై ఉంచిన అర్పణములను దయతో స్వీకరించుము. నీవు మా పాపములను క్షమించుము. మా బలి అర్పణమును దివ్యనామమునకు గౌరవమును చేకూర్చునట్లు కరుణించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో నందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటివారి పట్ల సేవానిరతిని మాలో పుట్టిస్తున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించటం వలన మా అందరి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమునరుస్తున్నావు. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోకమన్నిటితోనూ ఏకీభవించి మే మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరిస్తూ జీవమును సగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీకు పరిచర్య చేయుటకు మమ్ము మీ సముఖమున నిలిచి మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురును, మంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో
మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని జీవమును కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సప్రసాదము. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సప్రసాదము. మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు, మన ఆత్మకు భోజనమై ఉండుట కొరకు, మన హృదయందు నిరతము వసించుటకు రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆత్మాహారం. రండి రండి స్వీకరించగా మోదముతో ఆరగించ ఆత్మాహారం. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము. నీ జ్ఞాపకార్థమే ప్రభు ఈ దివ్య సత్ప్రసాదము.
ఇగ్నేస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మేము స్వర్గపు ఆహారమును భుజించి నీ ఆశీస్సులను పొందుచున్నాము. ఈ ప్రసాదము మాకు పాపక్షమాపణను రక్షణమును దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రత్యేకమైన ఆశీస్సులను భగవంతుడు మనందరిపైన కుమ్మరించమని ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నిత్య జీవపు విధానములను నీవు నీ ప్రజలకు తెలియజేసితివి. వారిని ఆ త్రోవలో నడిపించి నిత్య జ్యోతివైన నీ వద్దకు చేరుకొనున్నట్లు కృపను చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అయ్యో అయ్యో ఎంత ఘోరము, అయ్యో అయ్యయ్యో ఎంత దారుణం, అయ్యో అయ్యో ఎంత ఘోరము, అయ్యో అయ్యయ్యో ఎంత దారుణం. ప్రేమకు ప్రతిఫలమా ఈ సిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. ప్రేమకు ప్రతిఫలమా ఈ సిలువ శిక్ష, కరుణకు బహుమానమా ఈ కఠిన పరీక్ష. అయ్యో అయ్యో